వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి కొత్తిమీర పచ్చడి ఎంతో టేస్టీగా ఈజీగా చూపించబోతున్నాను. సో ఈ పచ్చడి అనేది వేడివేడి అన్నంలో కానీ దోశలో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో పిల్లలకి అండ్ హస్బెండ్కి ఒకసారి పెట్టి చూడండి, కంపల్సరిగా మళ్ళీ కావాలని అయితే అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. సో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కొత్తిమీరని ఎక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మీరు కారం ఎంత తింటారో అంత తగినట్టుగా పచ్చిమిర్చి, టమాటాలు మీడియం సైజ్ కట్ చేసి పెట్టేసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పల్లీలు అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని కళాయిలో వేసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను. జీలకర్ర వేయించుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా జీర్ణం తొందరగా అవుతుంది. వేయించుకున్న తర్వాతకి అదే ప్యాన్లోని పల్లీలను కూడా వేయించుకుంటున్నాను. పల్లీలు వేయించుకోవడం వల్ల కూడా మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న పల్లీలు జీలకర్రని మిక్సింగ్ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. తర్వాత చూడండి, ఈ విధంగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని మనం తొడిమలు తీసుకున్న పచ్చిమిర్చి కడాయిలో వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ వేయించుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది మీద పడకుండా ఉంటుంది. పచ్చిమిర్చి కట్ చేయకుండా వేసాం కాబట్టి మనకి చిటపటలాడుతూ మనకి పేలిపోతూ మన మీద పడకుండా ఉండడం కోసం మనం మూత పెట్టుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి మంచిగా ఉడికిన తర్వాతకి ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే ఇందులో వేయించుకోవాలి లైట్గా. ఎందుకంటే పచ్చివాసన పోయి మనకి కొత్తిమీర పచ్చడి అనేది మంచి స్మెల్తో ఉంటుంది. అందుకోసం ఇదే పచ్చిమిర్చిలో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు సిమ్లో వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేయించుకోవడం వలన. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. మాడిపోవద్దు, లైట్గా వేగితే సరిపోతుంది కొత్తిమీర. సో ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో పెట్టేసుకొని అది చల్లారనివ్వాలి. తర్వాత ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులోనే వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. చాలామంది కొత్తిమీరని అసలు ఆయిల్లో వేయించరు, డైరెక్ట్గా వేస్తారు. సో ఆయిల్లో వేయించుకోవడం వల్ల మనకి కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత తీసి మనకి టమాటా తొందరగా ఉడకాలి అంటే ఉప్పు సరిపడా వేసుకోవాలి. కొంచెం పసుపు, యాంటీబయాటిక్ కాబట్టి పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చింతపండు వేయాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో మొత్తం కలిసేలాగా ఇందులోనే ఈ విధంగా కలుపుకోవాలి. సో మనకి టమాటా కూడా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి టమాటా అనేది ఒక 80% ఉడికితే సరిపోతుంది. మ్యాక్సిమం టమాటా ఉడికిపోయింది, మాడిపోకుండా చూసుకోవాలి. సో చూడండి, మనకైతే మ్యాక్సిమం అయితే టమాటా ఉడికిపోతుంది. ఇందులోనే వెల్లిపాయలు అండ్ చింతపండు కూడా మొత్తం ఫైన్గా బాయిల్ అవుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టాలి. ఈలోపు మనకి పచ్చిమిర్చి కొత్తిమీర అనేది చల్లగా అయింది. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి దాంట్లోకి ఈ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. తర్వాత టమాటా కూడా చల్లగైన తర్వాతకి యాడ్ చేసుకొని ఒకేసారి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. 1-2 సార్లు ఇలా రబ్ చేసుకుంటూ ఆగుతూ చేస్తే మనకి
మెత్తగా రాకుండా రోలులో దంచినట్టుగా వస్తుంది. ఈ టైంలో ఉప్పు అనేది చూసుకొని మరొకసారి తక్కువ ఉంటే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఒకేసారి స్పీడ్గా పెట్టకుండా కొంచెం కొంచెంగా మిక్సీని ఒకటి మీద పెట్టేసి ఆఫ్ చేస్తూ చేస్తే మనకి రోలులో దంచుకున్నంతగా టేస్టీగా అండ్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట చట్నీ అనేది. సో ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చట్నీ. మెత్తగా ఉంటే అంత టేస్టీగా అయితే ఉండదు. తర్వాత ఈ విధంగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పోపు కూడా వేస్తున్నాను. పోపు వేసినా డైరెక్ట్గా కూడా తినొచ్చు. సో ఒక కడాయి పెట్టుకొని ఇందులో అయితే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి వేసుకున్నాను. అండ్ పోపు దినుసులు మీ దగ్గర ఏవుంటే అవి అన్నీ వేసేసుకోవచ్చు. జీలకర్ర కూడా కొంచెం వేసుకున్నాను. కొన్ని మినపగుండ్లు, శనగపప్పు వేసుకున్నాను. శనగపప్పు వేసుకోవడం వల్ల పోపులో మనకి తింటుంటే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి తింటుంటే క్రిస్పీగా తగులుతూ పంటికి చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వేగించుకోవాలి. వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకొని ఈ విధంగా ఆయిల్లో వేయించుకుంటే వెల్లుల్లి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఈ పోపు వేసుకున్న తర్వాత మనకు వచ్చే కొత్తిమీర చట్నీ స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఈ పోపు మొత్తం ఇందులో వేసుకొని ముందుగా మనం బౌల్లో తీసుకున్నాం కదా, ఆ చట్నీలో వేసుకొని మొత్తం ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. సో వేడివేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటే ఆహా, ఆ రుచే వేరు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా ఈజీగా చేసుకునే కొత్తిమీర పచ్చడి అయితే చూసేశారు కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా చట్నీ వేసి పెట్టండి. వద్దనకుండా మళ్ళీ మళ్ళీ కావాలని అయితే తింటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక్కసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.